ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇండియన్ రైల్వేస్ అనమాట. మనకి 2026లో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఏఎల్పికి సంబంధించింది అయితే వచ్చిందనమాట. 01/2026 ఈ సంవత్సరం అయితే 11,127 వేకెన్సీస్ అయితే నోటిఫై అయితే చేశారనమాట. మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఒక 1,000 వేకెన్సీస్ ఎక్స్ట్రా అయితే ఉన్నాయి, ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి ఏజ్ అనేది యాజ్ ఆన్ 1 జూలై 2026 మనకి 18 to 30 ఇయర్స్ అనమాట. అలాగే చూసుకుంటే మనకి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 18 to 33 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి మన 35 ఇయర్స్ వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మన 10th పాటు ఐటీఐ చేసిన లేకపోతే CCIE చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దాంతోపాటు ఏంటంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదంటే BE BTech ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి CBT1 CBT2 అంటే 2 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మన UR OBC NCL EWS క్యాండిడేట్స్కి సంబంధించి మొదటైతే మీరు ఒక 500 రూపీస్ అయితే పే చేయాలి. దాని నుంచి మీకు బ్యాక్ అయితే వస్తాయి అనమాట, 400 రూపీస్ వెనక్కి వస్తాయి. అలాగే SC ST వాళ్ళు అయితే కనుక మొదట అయితే 250 రూపీస్ పే చేయాలి. టోటల్ అమౌంట్ మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా అయితే అప్లికేషన్ ఫామ్లో మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలి. అదైతే మీ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. మీరు కనుక ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క డీటెయిల్స్ని అది అయితే ఫెచ్ అయితే చేసుకుంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ఆధార్ కార్డుని ఈ యొక్క బ్యాంకులో అయితే మీరు దాన్ని మ్యాప్ అయితే చేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట దీనికి అప్లై చేయాలి అనుకుంటే. అలాగే మీరు ఆ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ తప్పనిసరిగా మ్యాచ్ ఇవ్వాలి. కాబట్టి ఏదైనా ఆధార్ కార్డులో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇప్పుడే మీరు చేసుకొని రెడీగా ఉండాలన్నమాట. అలాగే చూసుకుంటే మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఈ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోస్లో ఉన్నట్టుగా 100% మ్యాచ్ అయితే ఇవ్వాలన్నమాట. లేకపోతే మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఆధార్ కార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన బ్యాంక్ ఆ యొక్క ఇది కూడా మ్యాప్ అయితే అయి ఉండాలి. అలాగే దాంట్లో ఉన్న డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్తో మ్యాచ్ అవ్వాలి. దాంతోపాటు ఏంటంటే 10th క్లాస్లో ఉన్నటువంటి ఆ యొక్క మెమోస్లో ఉన్నట్టుగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అనేది ఆధార్ కార్డు 10th మెమోస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి 15 May 2026 అయితే స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 June 2026 దాకా మనకి టైం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి rrbapply.gov.in అనేది మన అఫీషియల్ ఇదనమాట వెబ్సైట్. చూసుకుని మీకు కనుక ఆల్రెడీ కనుక మీరు దీంట్లో అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు 2 minutesలో. లేదంటే కనుక ఇక్కడ మనకి క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది ఇక్కడ. దాని తర్వాత మీరైతే ఈ విధంగా మొదటైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది గతంలో అయితే మనం ఎంటర్ చేసేవాళ్ళం, అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే కనుక ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఆధార్ కార్డులో ఏదైతే మ్యాప్ అయిన అకౌంట్స్ అది ఆటోమేటిక్గా వస్తుంది, అదే తీసుకుంటుంది అనమాట, డైరెక్ట్గా తీసేసుకుంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు మీ యొక్క బ్యాంకులో మీ యొక్క ఆధార్ కార్డుని తప్పనిసరిగా మ్యాప్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఆధార్ బ్యాంక్ సీడింగ్ని ఈ విధంగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఆధార్ బ్యాంక్ సీడింగ్ అంటే ఇలా వస్తుంది అనమాట. మై ఆధార్ సంబంధించి ఇలాగ లింక్ వస్తుంది. మీకు క్లిక్ చేస్తే మనకి లాగిన్ ఉంటుంది అనమాట. లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డు క్యాప్చర్ ఇచ్చేసి మనకి OTP వెరిఫై అయితే చేయాల్సి వస్తుంది. ప్లస్ ఇలా OTP అనమాట, ఇక OTP ఎంటర్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది అనమాట, దీన్ని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మీకు కనుక సక్సెస్ఫుల్గా కనుక సీడ్ అయ్యండి స్టేటస్ యాక్టివ్గా ఉంటే కనుక ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ టిక్ ఆన్ వచ్చేసి ఇలాగ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ అని వస్తుంది, ఇలాగ వస్తుంది అనమాట. సో మీరు ఇది చెక్ చేసుకొని ఉంటే సరిపోతుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని చెప్పేసి వస్తుంది, అలా వస్తే కనుక సరిపోతుంది. ఇది తప్పనిసరిగా చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ అనేది అదే ఫెచ్ అయితే చేసుకుంటుంది అనమాట RRB అనేది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే సెపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో మనమైతే గతంలో ఒక వీడియో అయితే చేసామన్నమాట. లాస్ట్ ALPకి సంబంధించి 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో అయితే మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది ఉన్నదన్నమాట. దాంట్లో ఈ సంవత్సరం కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడైనా చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది చూసుకొని మీరు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలని చూసుకొని మీరు చేసుకొని పెట్టుకుంటే ఆ టైంలో మీరు ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు.